హలో బడీస్, మీరు కానీ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, నా పేరు స్నేహి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల నుండి మీ అందరు అడుగుతున్నారు డైలీ వ్లాగ్ చేయండి అక్క అని. ఫైనలీ మీ అందరి కోసం అ డే ఇన్ మై లైఫ్ ఎలా జరిగిద్దో చూసేద్దాం వచ్చేయండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేనైతే దుప్పట్లు మడత పెట్టేసి బెడ్ నీట్ గా సదిరేసి వెళ్ళి బ్రష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అయిపోతా. మీరు మన ఛానల్ వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళైతే మీకు తెలిసే ఉంటుంది. ఈ న్యూ ఇయర్ కి నేను ఒకే ఒక రెజల్యూషన్ తీసుకున్నా. అదేంటంటే ఎర్లీ మార్నింగే లేవాలని. ఇంట్లో పనులతో ఎడిటింగ్ వర్క్ తో నైట్ లేట్ గా పడుకున్నా కానీ ఇప్పుడు వరకు అయితే 10 days నుంచి ఎర్లీ మార్నింగే లెగుస్తున్నానండి. అది కూడా చాలా కష్టంగా. ఐ హోప్ ఈ ఇయర్ మొత్తం కూడా ఇలాగే ఫాలో అవ్వాలి అని. ఫ్రెష్ అయ్యి కిచెన్ లోకి వచ్చి చూసే లోపే అత్తయ్య నైట్ అంట్లు మొత్తం తోమేశారు. ఇప్పుడైతే నేను పాలు మరగబెట్టి టీ పెడుతున్నా. అదేంటి స్టవ్ పైన కాకుండా కెటిల్ యూస్ చేస్తున్నారు పాలు మరగబెట్టడానికి అని అనుకుంటున్నారు. గ్యాస్ అయిపోయిందని న్యూ గ్యాస్ సిలిండర్ పెట్టాను. కాకపోతే కొత్త సిలిండర్ గ్యాస్ లీక్ అవుతుంది. ఇప్పుడు వరకు స్టవ్ ఆన్ చేయొద్దు, గ్యాస్ సిలిండర్ వాళ్ళని తీసుకుని వచ్చి చూపించాలి. ఇప్పుడు టైం 7 అవుతుంది కాబట్టి ఎవరు ఉండరు. 10 కి అలా వస్తారు. అప్పుడు వెళ్ళి పిలుచుకొని వస్తా అని మనీ అన్నారు. ఇంక అందుకే ఉన్న కెటిల్ తో ఇలా మేనేజ్ చేస్తున్నా అండి. టీ పౌడర్ ఇంట్లో ఉందేమో అని అనుకున్నారంట అత్తయ్య, కానీ అయిపోయిందండి. ఇంక ఇంట్లో కాఫీ ఉంది, సో అందుకే అది ఇచ్చేస్తున్నా. అత్తయ్య మనీకి మార్నింగే కాఫీ గానీ టీ గానీ తాగకపోతే వాళ్ళ డే స్టార్ట్ అవ్వదండి. తప్పకుండా ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఉంటారు. ఉంటే కమెంట్ చేయండి. ఇంక ఇవాళకైతే ఇంట్లో ఉన్న కాఫీ పౌడర్ తో సరిపెట్టేసుకోండి అని అత్తయ్య మనీకి చెప్పారు. ఇప్పుడు చూసిన ఇంట్లో ఏదో ఒకటి లేదంటారేంటి అని మళ్ళీ అడగండి. నేను ఇంతకు ముందు చెప్పినట్టే మేము ఇంట్లో సరుకులు చాలా లిమిటెడ్ గా తెచ్చుకుంటాం. ఎక్కువ వేస్ట్ అవ్వకూడదు అని. ఒకవేళ ఏదైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు వెంటనే తెచ్చుకుంటాం. కానీ మా ఇంటి సైడ్ ఎర్లీ మార్నింగ్స్ నైట్ టైమ్స్ వెళ్ళడం కొంచెం కష్టమే. బీభత్సమైన పాములు ఉంటాయండి, అందుకే అంత రిస్క్ చేయము. నేనైతే కాఫీ తాగి చాలా ఇయర్స్ అవుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ కాఫీయే తాగలేదండి, ఇదే తాగడం. అది కూడా వేస్ట్ అయిపోయింది అని కొంచెం ఎక్స్ట్రా కలిపేస్తే అదే తాగుతున్నా. ఇప్పుడైతే మిగతా పాలు మరగబెట్టేస్తున్నా. అదేంటి ఒకేసారి మరగబెట్టచ్చు కదా అని అనుకుంటున్నాను. నేను నా హాస్టల్లో ఉన్నప్పుడు కెటిల్ యూజ్ చేశానండి, మళ్ళీ ఇదే యూజ్ చేయడం. ఎక్కడ పాలు విరిగిపోతాయేమో అని ఇంక ఇలా హాఫ్ మరగబెట్టా. ఇప్పుడైతే రూమ్స్ అన్ని ఊడ్చేసి నీట్ గా మాప్ పెట్టేస్తున్నా. మేమైతే మాపింగ్ వీక్ కి 2 times చేస్తామండి. లాస్ట్ టైం క్రిస్మస్ క్లీనింగ్ వీడియోస్ లో చాలా మంది అడిగారు ఈ మాప్ యూజ్ అవుద్దా లేదా అని. నాకైతే చాలా బాగా యూజ్ అయిందండి. మాటికి నీళ్ళల్లో చేయి పెట్టకుండా ఇల్లు మొత్తం ఈజీగా తడిగుడ్డ పెట్టేయచ్చు. మంచం కింద, సోఫాస్ కింద, కార్నర్స్ లో ఈజీగా క్లీన్ చేసేయచ్చు. ఈ మాప్ లింక్ ఈ వీడియోకి ట్యాగ్ చేస్తున్నా, కావాల్సిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి. ఇప్పుడైతే టిఫిన్ కి దోశల్లోకి పల్లీ చట్నీ చేస్తున్నా. నైట్ ఆల్రెడీ దోశల పిండి మిక్సీ పట్టేసా. దోశల పిండి అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుంటే క్రిస్పీగా వస్తాయా, టేస్టీగా ఉంటాయా, బాగుంటాయా అని మీరు అడుగుతున్నారు. బాగుంటాయండి, క్రిస్పీగా కూడా వస్తాయి. నేను చాలా సార్లు నాకు టైం లేనప్పుడు నైట్ దోశల కోసం మినపగుళ్ళు బియ్యం నానబెట్టి మార్నింగే మిక్సీ పట్టి దోశలు వేసేస్తా. కొంతమంది పొలవాలి పిండి అప్పుడే బాగుంటాయి అని అంటున్నారు. ఏమోనండి, మేము ఇలాగే చేసుకుంటాం, మాకు ఇలాగే అలవాటు అయిపోయింది. మన ఛానల్లో మానిటైజేషన్ వీడియోకి మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నా మాటలు మీ అందరికీ అంత నచ్చుతాయని. వాయిస్ ఓవర్ లేకుండా డైరెక్ట్ గా అలా మాట్లాడడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం వేసింది. ఏదైతే అదైందని గాడ్ కి దండం పెట్టుకుని మాట్లాడేసి ఇంకా గోయింగ్ విత్ ద ఫ్లో అన్నట్టు వీడియో కూడా more than 10 minutes వచ్చింది. నేను ఆ వీడియో ఎడిట్ చేసి చూసుకున్న తర్వాత అసలు నేనే నా ఇంత మాట్లాడింది అని అనిపించింది నాకు. నాలో ఆ ధైర్యం మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే అండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో చూసి కమెంట్స్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే పల్లీ చట్నీ చేయడానికి పల్లీలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం చింతపండు, లైట్ గా ఆయిల్ వేసి వేయించేసా. ఇప్పుడు వీటిని మిక్సీ పడుతున్నా. అదేంటోనండి, ఎప్పుడు నేను మిక్సీ పట్టినా ఏదో ఒకటి మర్చిపోతానండి. ఈసారి జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేయడం మర్చిపోయా. అందుకే మళ్ళా వేసి మిక్సీ పడుతున్నా. మా అత్తే కనిపించట్లేదేంటి అని చూస్తున్నారా అండి. నేను ఈ పనులన్నీ చేస్తా ఉంటే అత్తయ్య ఏమో బట్టలు వాషింగ్ వేస్తున్నారు. నేను ఇంతకు ముందు షార్ట్స్ లో చెప్పా, మళ్ళా చెప్తున్నా. నేను మా అత్తయ్య బిగ్ బాస్ హౌస్ లో లాగా మా పనులు షేర్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి నేను ఎడిటింగ్ వర్క్ లో బిజీగా ఉండి టైం లేనప్పుడు అత్తయ్య ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటారు, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు. అందుకే నేను మానిటైజేషన్ వీడియోలో చెప్పానండి, యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి అంటే ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి అని. ఓన్లీ ఇంట్లో పనుల కోసమే ఫ్యామిలీ సపోర్ట్ అని నేను అనట్లేదండి. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాము అంటే ఆటోమేటిక్ గా నెగిటివ్ కమెంట్స్ అయితే వస్తాయి. సో అలాంటి కమెంట్స్ వచ్చినప్పుడు మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో మనతో ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండలేరు. జనాల్లో మన పరువు పోతుంది అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా కాకుండా ఎన్ని నెగిటివ్ కమెంట్స్ వచ్చినా కానీ వాటిని ఏవి కూడా పట్టించుకోకుండా ఉండి ఏం పర్లేదు అని మనకి ధైర్యం చెప్పడమే నా దృష్టిలో పెద్ద ఫ్యామిలీ సపోర్ట్ అండి. నేనైతే చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతా ఆ దేవుడు నాకు మంచి అత్తగారిల్లు ఇచ్చినందుకు. షార్ట్ వీడియోస్ తో పాటు లాంగ్ వీడియోస్ కూడా ఎక్కువ పెట్టండి అని మీరు అడుగుతున్నారు. షార్ట్ వీడియో అయితే నేను ఎక్కువసేపు ఆలోచించాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే 1 minute కదా. ఇప్పుడు 3 minutes చేశారులేండి, అది ఇంకో విషయం. లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువసేపు మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడకుండా ఏదైనా సాంగ్ పెడదామని వాయిస్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి అలాంటి వీడియోస్ ఇష్టం ఉండవు. అలా అని ఏమి మాట్లాడకుండా ఉందామంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు మన వీడియోస్ చూడడానికి. అందుకే డైలీ వ్లాగ్స్ పెట్టడానికి నేను చాలా టైం తీసుకొని పెడుతున్నాను. ఐ హోప్ ఈ డైలీ వ్లాగ్ మీకు నచ్చిద్ది అని అనుకుంటున్నా. నేను పల్లీ చట్నీ చేసి తాలింపు కూడా వేసా, వీడియో తీయలేదండి. తర్వాత మా అత్తయ్య ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసారండి, దోశలు వేస్తున్నారు. నేనైతే దోశలు తిన్నగా బాగా క్రిస్పీగా ఉంటే తినడానికి ఇష్టపడతానండి. క్రిస్పీ దోశ లవర్స్ ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడైతే టిఫిన్లు తినడం అయిపోయాక అత్తయ్య వాషింగ్
వాషింగ్ మిషన్ లో బట్టలు వేశారు అని చెప్పాను కదండి. ఇంకా టెర్రస్ పైకి బట్టలు ఆరేయడానికి వెళ్తున్నా. చీరలు నాకు ఆరేయడం రాదని అత్తే నాకు ఇలా చీరలు ఫోల్డ్ చేసి ఇచ్చారు. ఇంకా డైరెక్ట్ గా అలాగా తాడు మీద వేసేస్తా. మా కాలనీలో అయితే ఒక పెళ్లి జరుగుతుంది. సో మార్నింగ్ నుంచి హడావిడిగా ఉంది. ఇప్పుడైతే పెళ్లి కూతురునో పెళ్లి కొడుకునో తీసుకువెళ్తున్నారు. మమ్మల్ని కూడా మ్యారేజ్ కి ఇన్వైట్ చేశారు. కాకపోతే మాకు మధ్యాహ్నం బయటికి వెళ్లే పని ఉందని వెళ్ళలేదు. మేము బయటికి వెళ్ళి వచ్చాక ఇంకా అప్పుడేం కర్రీస్ చేసుకుంటాము అని కర్రీ పాయింట్ నుంచి అయితే కర్రీస్ తెచ్చేసుకున్నామండి. వైట్ రైస్ మాత్రమే ఇంట్లో వండుకున్నాం. చోటుగాడికి అయితే బయట నుంచి చికెన్ కర్రీ తెచ్చేసి అన్నంలో కలిపేసి పెట్టేస్తే తినేసి ఇలా సైలెంట్ గా కూర్చున్నాడు. కర్రీస్ అయితే అస్సలు బాలేదండి. సాంబార్, క్యాలీఫ్లవర్ ఫ్రై, రోటి పచ్చడి. ఇంట్లో భోజనానికి లేట్ అయినా కూడా చేసుకోవడమే బెటర్ అని అనుకున్నా. ఇంకా తప్పదుగా ఇవాళకైతే మధ్యాహ్నం భోజనం ఏదో ఒకలాగా తినేస్తున్నా. మా ఇంట్లో అయితే ఎక్కువ హడావిడి ఉండదు, గోల్ ఉండదు. రోజులాగే ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళే సైలెంట్ గా చేసేసుకుంటాం. అంటే ఏంటండి మీ ఇల్లే గ్రేట్ అంటారా అని మళ్ళా అనకండి. నేను గ్రేట్ అని అనట్లేదండి. కాకపోతే పీస్ఫుల్ సరౌండింగ్స్ లో ఉంటున్నా అని అంటున్నానండి. అంతే. నేను Q&A వీడియో అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియో చేద్దామని అనుకుంటున్నానండి. మీ మైండ్ లో ఏం క్వశ్చన్స్ ఉన్నాయో, ఏం క్వశ్చన్స్ నన్ను అడగాలని అనుకుంటున్నారు కమెంట్ చేయండి. ఇన్ కేస్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తే ఆ వీడియో చేస్తానండి. ఈవినింగ్ అయితే అంట్లన్నీ తోమేసుకొని వాకిలి ఊడిచేసి ముగ్గు పెట్టేసుకొని ప్రేయర్ చేసేసుకొని డిన్నర్ అయితే చేసేసామండి. నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల వీడియో షూట్ చేయలేదండి. నేనైతే డిన్నర్ కి స్నిక్కర్స్ తో సరిపెట్టేసుకున్నా. ఫుడ్ తినాలనిపించింది. మధ్యాహ్నం ఆ కర్రీస్ పాయింట్ ఎఫెక్ట్ వల్ల అనుకుంటా నోరు మొత్తం పాడైపోయింది. ఇదండి డే ఇన్ మై లైఫ్. ఇలాంటి ఇంకొన్ని డైలీ వ్లాగ్స్ కోసం లైక్, షేర్ అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళే ఎక్కువ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.